హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా టీడీపీలో ఏర్పడ్డ గందరగోళం ఆ పార్టీ శ్రేణులను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం ఇప్పుడు టీడీపీ శ్రేణుల్ని గందరగోళానికి గురి చేస్తుంది. కేశినేని నాని చేసిన ట్వీట్, అలాగే మీడియా మిత్రులతో చేసిన ఆయన చిట్ చాట్ కూడా వైరల్గా మారింది. తనను విజయవాడ ఎంపీ పదవి నుంచి తప్పించి ఆ స్థానంలో వేరే వాళ్ళకు టికెట్ ఇచ్చేందుకు తన బాస్ చంద్రబాబు నాయుడు నిర్ణయించారని చెప్పి ఆయన స్వయంగా ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. మొన్ననే చూసినాం మనం, తిరువూరులో జరిగిన ఒక కార్యక్రమంలో అన్నా తమ్ముడు కేశినేని నాని కేశినేని చిన్ని మధ్య జరిగిన గొడవ ఏకంగా పోలీసుల తల పగిలేదాకా వచ్చింది పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక కేశినేని నానిని ఎంత మాత్రం సహించేది లేదన్న సంకేతాలు చంద్రబాబు నాయుడు కొనకల నారాయణ ద్వారా పంపించినట్టు తెలుస్తోంది. రేపు జరగబోయే తిరువూరు సభకు కూడా కేశినేని నానిని రావద్దని చెప్పి పార్టీ అధిష్టానం స్పష్టంగా సంకేతాలు ఇచ్చినట్టు కేశినేని నాని బయటపెట్టారు. దీంతో ప్రస్తుతానికి ఆయన పార్టీ విధేయుడిగా కొనసాగుతున్నా, చంద్రబాబే నా బాస్ అని చెప్తున్నా కూడా ఆయన పార్టీ మారడం ఖాయమన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. తాను పార్టీలో ఉండాలా లేదా అన్నది కార్యకర్తలు నిర్ణయిస్తారని చెప్పి మీడియా మీట్లో చిట్చాట్లో చెప్పిన ఆ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారినాయి. ఒక రకంగా అంటే చంద్రబాబు వాడుకొని వదిలేసే రాజకీయం గత 4 దశాబ్దాల్లో చూస్తూనే ఉన్నాం. అందులో మరొక నేత కూడా చేరిపోయాడన్న కథనాలు వెలువడుతున్నాయి. నిజానికి చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉన్న 52 రోజుల పాటు ఢిల్లీలో టీడీపీ వ్యవహారాలన్నీ చక్కదిద్దింది కేశినేని నాని అనే అన్న వాదన తెరపైకి వచ్చింది. నారా లోకేష్ అంటే తండ్రి జైలుకి వెళ్ళిన తర్వాత పాదయాత్రను సైతం పక్కన పెట్టి ఢిల్లీకి వెళ్ళి అజ్ఞాతవాసంలో గడిపారు. ఆ టైంలో పచ్చ మీడియా మొత్తం రఘురామకృష్ణరాజు చక్రం తిప్పుతున్నారని చెప్పి ఆయనకు జాకిలు పెట్టి లేపినా కూడా నిజానికి తెర వెనుక వ్యవహారం అంతా నడిపింది కేశినేని నానినే అన్న తాజా కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా పలువురు కీలక నేతలతో నారా లోకేష్కు మీటింగ్ ఏర్పాటు చేసింది కేశినేని నానినే అన్న వాదన తెరపైకి వచ్చింది. నిజానికి కేశినేని నాని శరీరం తెలుగుదేశంలోనే ఉన్నా ఆయన ఆత్మ మాత్రం బీజేపీలోనే ఉంటుందన్నది టీడీపీ నేతలు వేసిన ముద్ర. ఈ నేపథ్యంలో అంటే బీజేపీతో ఉన్న సన్నిహిత సంబంధాలే ఈరోజు కేశినేని నాని కుంభముచాయా అన్న చర్చ కూడా తెరపైకి వస్తుంది. ఇప్పటికే విజయవాడ ఎంపీ స్థానం నుంచి కేశినేని చిన్ని అభ్యర్థిత్వం ఖరారైనట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేశినేని నాని రాజకీయ భవిష్యత్తు ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. కేశినేని నాని తనకున్న సన్నిహిత సంబంధాల కారణంగా బీజేపీలోకి వెళ్తారా లేదంటే వైసీపీలో చేరతారా, ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతారా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవైపు అంటే వైసీపీ కూడా కేశినేని నానితో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. విజయవాడ ఎంపీ స్థానం నుంచి బలమైన అభ్యర్థిగా కేశినేని నాని ఇప్పటికీ కూడా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో మనం చూసాం, మొత్తం 25 స్థానాల్లో కేవలం 3 టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అందులో ఒకటి విజయవాడ ఎంపీ స్థానం. ఆ స్థానంలో గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పొట్లూరి వరప్రసాద్ ఓడిపోయారు. ఆయన ఓటమి తర్వాత పీవీపీ ఆల్రెడీ వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ బలమైన అభ్యర్థిగా కేశినేని నానిని తెర మీదికి తెచ్చే ప్రయత్నాలు కూడా సాగుతున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఆయన వైఎస్ జగన్తో కూడా భేటీ అయ్యే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఎట్లాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది. ముఖ్యంగా విజయవాడ పార్లమెంటు పరిధిలో వైఎస్ జగన్ అనుసరించబోయే ఎత్తుగడలు వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయన్నది కేశినేని నాని సెంట్రిక్గా జరగబోయే అవకాశం ఉందా అన్న సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతున్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్, సైనింగ్ ఆఫ్.